తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునొక అత్తర పూసి తల వెంట్రుకలతో తుడిచిన ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇక ప్రభు ఒక కుటుంబాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. మార్త, మరియా మరియు లాజర్ల కుటుంబం. ఇది ఒక చిన్న కుటుంబం, ఒక తమ్ముడు, 2 అక్కలు కలిగిన కుటుంబం. మార్త మరియు మరియా శిష్యులతో సేవ చేసేవారు. మరియా, మార్త ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షకుడిగా ఆయన స్వీకరించి తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. వారి జీవితంలో దేవుని యొక్క మహిమను మరియు ఆయన ఆశీస్సులను పొందుకోగలిగారు. కారణం ఏమిటంటే వారు తమ జీవితంలో మరణము తరువాత జీవితమును గురించిన నిరీక్షణను కలిగి ఉన్నారు. ఈ నిరీక్షణ ఎందుకే కలిగింది? ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో మానవ జాతి పాపభారాన్ని మోసి కలువరి శిలువలో బలి అవటానికి వచ్చాడు. తద్వారా ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవితమును పొందుకొని ఆయన యొక్క ఔన్నత్యాన్ని మరియు ఆశీస్సులను పొందుకొందురుగాక. అలాగున చేయటానికి అవసరమైనటువంటి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమె దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు